Hello my dear competitive aspirants, this is Ramakrishna sir, Telangana BC Study Circle. ఈ రోజు మనం చర్చించుకోబోతున్న అంశం రెస్పిరేషన్, శ్వాసక్రియ. యాక్చువల్గా శ్వాసక్రియ, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ రెస్పిరేషన్? ఆహార పదార్థాల ఆక్సీకరణ ప్రక్రియని మనం శ్వాసక్రియ అని పిలుస్తున్నాము. మనం జనరల్గా మాట్లాడుకున్నప్పుడు ఉచ్ఛ్వాస నిశ్వాసలను కూడా శ్వాసక్రియ అని పిలుస్తున్నాము. అదేవిధంగా ఆక్సిజన్ను పీల్చుతూ కార్బన్ డైఆక్సైడ్ను వదిలే ప్రక్రియను కూడా శ్వాసక్రియ అని పిలుస్తున్నాము. దీన్ని మనం ఈక్వేషన్ మెథడ్లో చెక్ చేసుకున్నాము. ఇందాక వీడియోలో కూడా ఈక్వేషన్ మెథడ్లో రెస్పిరేషన్ని క్లియర్గా మనం మాట్లాడుకోవడం జరిగింది. అసలు ఈ శ్వాసక్రియ అనేది ఇట్స్ డివైడెడ్ టు 2 టైప్స్. శ్వాసక్రియ 2 రకాలు, ఏరోబిక్ రెస్పిరేషన్ అండ్ ఎనారోబిక్ రెస్పిరేషన్, అనగా వాయు సహిత శ్వాసక్రియ మరియు అవాయు శ్వాసక్రియ. ఏంటి మరి ఏరోబిక్ రెస్పిరేషన్ అంటే ఏంటి అంటే, ఆహార పదార్థాల ఆక్సీకరణ ప్రక్రియ ఆక్సిజన్ సమక్షంలో జరిగినప్పుడు కార్బన్ డైఆక్సైడ్ నీరు విడుదలవుతూ శక్తినిచ్చేటువంటి ప్రక్రియను మనం ఏరోబిక్ వాయు సహిత శ్వాసక్రియ అని పిలుస్తున్నాము. దీని ఈక్వేషన్ స్పష్టంగా కనిపిస్తుంది మనకు. ఇక్కడ చూడండి, ఆక్సిజన్ ఇన్వాల్వ్మెంట్ ఉంది, ఆక్సిజన్ సమక్షంలోనే ఈ ప్రక్రియ జరిగింది కాబట్టి దీన్ని మనం ఏరోబిక్ రెస్పిరేషన్ అని పిలుస్తున్నాము. అలా కాకుండా ఆక్సిజన్ ఇన్వాల్వ్మెంట్ లేకుండా, అంటే ఆక్సిజన్ అనేది గ్లూకోజ్కు దొరకనప్పుడు అది మొదట పైరువిక్ ఆమ్లంగా, ఆ తర్వాత లాక్టిక్ ఆమ్లం లేదా ఇథనాల్గా మారే ప్రక్రియను మనం అవాయు శ్వాసక్రియ అని పిలుస్తున్నాం. ఇక్కడ ఈక్వేషన్ కూడా మీరు చెక్ చేయండి. గ్లూకోజ్కు ఆక్సిజన్ ఇక్కడ లేదు, లేనప్పుడు చూడండి చర్య రూపురేఖలన్నీ మారిపోయినవి. ఇక్కడ చూడండి C2H5OH, దీన్ని ఇథైల్ ఆల్కహాల్ లేదా ఇథనాల్ అని పిలుస్తున్నాం. అంటే గ్లూకోజ్కు ఆక్సిజన్ దొరకనప్పుడు అది దేనిగా మారింది? పైరువిక్ ఆమ్లం లేదా లాక్టిక్ ఆమ్లం లేదా ఇథనాల్గా మారే ప్రక్రియనే మనం అవాయు శ్వాసక్రియ అన్నాం. ఇందులో కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అవుతుంది, తక్కువ శక్తి విడుదలవుతుంది, 56 కిలో క్యాలరీల శక్తి మాత్రమే విడుదలవుతుంది. ఇలాంటి ప్రక్రియనే అవాయు శ్వాసక్రియ అని పిలుస్తున్నాము.